ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. పల్నాడు జిల్లా గురజాల సబ్ జైల్లో ఉన్న హరికృష్ణను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. నిన్న తంగెడకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హరికృష్ణను దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ అరెస్టు చేసి విచక్షణరహితంగా చావబాదాడు. సీఐ పొన్నూరు భాస్కర్ దాడితో హరికృష్ణ నడవలేని స్థితికి చేరుకున్నాడు. దీంతో హరికృష్ణకు వైద్యం చేయించి సబ్ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో హరికృష్ణకు వైద్యం చేయించి జైలుకు తరలించారు. సబ్ జైల్లో ఉన్న హరికృష్ణను మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్ల బ్రహ్మనాయుడు పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని హరికృష్ణకు భరోసా ఇచ్చినట్టు వైఎస్ఆర్సీపీ నాయకులు తెలిపారు. 307 పెడతాం, గుర్తుపెట్టుకో. వీఆర్ ఫైలింగ్ ఎ ప్రైవేట్ కంప్లైంట్ అగైన్స్ట్ ద పోలీస్ దట్ 307 నువ్వు ఉప్పుతోళ్ల హరికృష్ణని పట్టుకెళ్లి చంపడానికి ప్రయత్నం చేశావు అనేది వాస్తవాన్ని కూడా మనం చేస్తున్నాం. మీకు అధికారం ఉంటే, మీకు పోస్టింగ్లు ఇచ్చేవాళ్ళు చెబితే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా? ఎంత దుర్మార్గం ఇది! నువ్వు మర్డర్ కేసు పెట్టుకుంటావో, అటెంప్ట్ మర్డర్ పెట్టుకుంటావో, లేకపోతే ఇంకో కేసు పెట్టుకుంటావో, నీ ఇష్టం పెట్టుకో. కోర్టులో మేము తేల్చుకుంటామని మనం చేస్తున్నాం. ఏదైనా ఉంటే కేసు పెట్టండి, కోర్టుకు హాజరుపరచండి, జడ్జి గారి ముందు. తప్పు చేస్తే జైలుకు పంపించండి. అంతేగాని అసలు మీకు మఫ్టీ కారులో తీసుకువెళ్లాల్సిన అవసరం ఏంటి? నిజంగా అతను తప్పు చేస్తుంటే ఒక పోలీసు వెహికల్ కానీ, పోలీసు వాళ్ళ వెహికల్ కానీ వెహికల్లో తీసుకువెళ్ళటం అంటే మీరు దొంగతనం చేస్తున్నారు, తప్పు చేస్తున్నారని అర్థం.